నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్ ఛానల్. ఎస్, మనం ప్రతిరోజు మంచి మంచి టాపిక్స్తో హెల్త్ టాపిక్స్ మేము ముందుకు వస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు అంటే ముఖ్యంగా సమ్మర్ని బేస్ చేసుకొని పిల్లలు ఎక్కువగా సమ్మర్లో ఎక్కువగా పిల్లలు అస్వస్థతకు గురవుతూ ఉంటారనమాట, అనారోగ్యాలకి పాల్పడుతూ ఉంటారు. సో అసలు ఎందుకు జరుగుతుంది అలాగా, వాటికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, ట్రీట్మెంట్స్ ఏంటి, ఇలాంటి ఎన్నో విషయాల్ని మనకి ఇంకొంచెం క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు పీడియాట్రిషియన్ డాక్టర్ జనార్దన్ గారు ఉన్నారు. మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ముందుగా అంటే సమ్మర్ కాబట్టి మెయిన్ మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి పిల్లల విషయంలో? సమ్మర్ అంటే అండి మనం జనరల్గా అంటే కిడ్స్ ఎక్కువ ఈ సమ్మర్ వన్స్ హాలిడే స్టార్ట్ అయిన తర్వాత దే ఎక్స్పోజ్ టు సన్లైట్. ఎక్కువ డే టైం అంటే అరౌండ్ 10 నుంచి ఈవినింగ్ 4 వరకు కొంచెం ఎక్కువ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో గేమ్స్ కానీ బయటకు వెళ్ళినప్పుడు కానీ సో సన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే కామన్గా చూసేవి డిహైడ్రేషన్ అట్లా ప్రాబ్లం చూస్తాం. డిహైడ్రేషన్ ఒకటి, హీట్ స్ట్రోక్ ఒకటి, సన్ బర్న్ ఒకటి, ఇవి కామన్గా ఎండకి బాగా ఎక్స్పోజ్ అయినప్పుడు వాటర్ తక్కువ తీసుకున్నప్పుడు దానివల్ల కొంచెం ఈ సిమ్టమ్స్ ఇవి వస్తూ ఉంటాయి. దాంతోపాటు కామన్గా చూసే ఇన్ఫెక్షన్స్ కూడా కొన్ని ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ పాయిజనింగ్ కానీ, వైరస్ ఇన్ఫెక్షన్స్ లైక్ మమ్స్ కానీ, చికెన్ పాక్స్కి వస్తుంది. దట్ ద సేమ్ టైమ్ నోరో వైరస్ అని, ఎంటిరో వైరస్ అని, దానివల్ల కొన్నిసార్లు డయేరియా, వామిటింగ్, లూజ్ మోషన్స్ ఇట్లా వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనకి డిహైడ్రేషన్ అనేది మనం తీసుకుంటే డిహైడ్రేషన్ అనేది చాలా కామన్గా వస్తుంది. ఎందుకు అంటే వీళ్ళు బయటకు వెళ్ళి ఆడినప్పుడు సో మనకేంటంటే ఎక్సెసివ్ స్వెట్టింగ్ వల్ల కానీ స్కిన్ నుంచి ఫ్లూయిడ్ ఎవాపరేట్ అయిపోతుంది. దానివల్ల సోడియం లవణాలని బయటికి వెళ్ళిపోతాయి. సో మనకి అడిక్వేట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ కానీ సాల్ట్ కంటెంట్ కానీ తీసుకోకపోతే డిహైడ్రేషన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. డిహైడ్రేషన్ వచ్చినప్పుడు ఎలా ఉంటారంటే జనరల్గా దాహం ఎక్కువ వేస్తూ ఉంటుంది, తర్వాత యూరిన్ తక్కువ వెళ్తారు, కొంచెం ఫెటిక్ అనిపిస్తుంది, క్రాంప్స్ వస్తాయి, తర్వాత మరీ ఎక్కువ సివియర్ మైల్డ్ టు మోడరేట్ అంటే మన గ్రేడింగ్ ఉంటుంది డిహైడ్రేషన్లో కూడా. దాన్ని బట్టి సిమ్టమ్స్ కూడా మారిపోతూ ఉంటాయి. సో డిహైడ్రేషన్ వీటితో పాటు సమ్మర్లో కామన్గా వచ్చే డయేరియా వల్ల కానీ, ఫుడ్ పాయిజనింగ్ వల్ల కానీ, లేదు అంటే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, దానివల్ల గ్యాస్ట్రోఎంటరైటిస్ వస్తుంది. సో వీటి వల్ల కూడా డిహైడ్రేషన్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో డిహైడ్రేషన్ అనేది మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే కొన్ని సిమ్టమ్స్ జనరల్గా ఎట్లా అంటే దీంట్లో మనకి ఎంత సివియారిటీ అనే దాన్ని బట్టి సిమ్టమ్స్ మారుతూ ఉంటాయి. మైల్డ్గా ఉందనుకోండి కొంచెం థర్స్టీగా ఉంటారు, కొంచెం రెస్ట్లెస్గా అనిపిస్తుంటారు, మిగతా స్కిన్ టగర్ కానీ ఇవన్నీ బాగానే ఉంటాయి, యూరిన్ అవుట్పుట్ ఇవన్నీ బాగానే ఉంటాయి. సో మెయిన్గా ఏంటంటే ఎక్కువ థర్స్టీగా ఉండి స్కిన్ డ్రై అనిపిస్తుంటుంది, టంగ్ కానీ మౌత్ ఇవన్నీ డ్రై అయిపోతూ ఉంటాయి. కొంచెం సిమ్టమ్స్ ఎక్కువ అయ్యే కొద్ది ఏంటంటే కొంచెం ఇరిటబుల్ అవుతారు, రెస్ట్లెస్గా ఫీల్ అవుతుంటారు, తర్వాత యూరిన్ తక్కువ వెళ్తారు, హార్ట్ బీట్ పెరుగుతుంది. సో మనకి డిహైడ్రేషన్ ఎక్కువ అయ్యే కొద్ది స్కిన్ అనేది ఇలా పించేసి చూస్తే స్లోగా బ్యాక్ వెళ్తుంది డిహైడ్రేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు. జనరల్గా మనకి స్కిన్ నార్మల్ డిహైడ్రేషన్ అనుకోండి, స్కిన్ ఇలా అనగానే వెంటనే బ్యాక్ వెళ్తుంది, కానీ వీళ్ళకి ఏంటంటే బాగా స్లోగా వెళ్తుంది. సో డిహైడ్రేషన్ ఎక్కువగా ఉంది అంటే మెయిన్ ఏంటంటే మనకి మిగతా ఆర్గాన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అంటే బాడీలో వాటర్ కంటెంట్ తగ్గడం వల్ల కిడ్నీ బ్లడ్ సప్లై తగ్గిపోవటం, లేదా బ్రెయిన్ తగ్గిపోవటం, సో ఇట్లా మిగతా ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో మనం మెయిన్గా డిహైడ్రేషన్ని కరెక్ట్ చేసుకోవాలంటే ఒకటి ప్రాపర్గా లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడం. లిక్విడ్స్లో కూడా మనం ఇన్అప్రాపరేట్గా కాకుండా అంటే ఓన్లీ వాటర్ కానీ అట్లా తీసుకోకుండా వాటర్ విత్ సాల్ట్ లేదా ఓఆర్ఎస్, WHO ప్రిస్క్రైబ్డ్ ఓఆర్ఎస్, దాన్ని ఏంటంటే సాల్ట్, షుగర్, వాటర్ అన్ని కంటెంట్ అనేవి ఈక్వల్ క్వాంటిటీలో ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే గట్కి మన శరీరానికి కావాల్సిన లవణాలన్నీ కరెక్ట్గా దొరుకుతాయి కాబట్టి డిహైడ్రేషన్ కరెక్ట్ చేసుకోవచ్చు. కొంతమంది ఓన్లీ షుగర్ వాటర్ తాగుతారు, అది కూడా రాంగ్. దానివల్ల డిహైడ్రేషన్ అనేది అంత బాగా కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే సాల్ట్ కూడా కావాలి మన బాడీకి, ఎందుకంటే సాల్ట్ లాస్ ఉంటుంది కాబట్టి. సో ఈ ఓఆర్ఎస్ కానీ వాటర్ ఎక్కువ తీసుకోవడం, తర్వాత కోల్డ్ వాటర్ ఎక్కువ తీసుకోవడం ఎస్పెషల్లీ సమ్మర్లో, తర్వాత కోకోనట్ వాటర్, ఇట్లాంటి కొన్ని వాటర్ అంటే ఇప్పుడు బార్లీ వాటర్ కానీ ఇట్లాంటివి తీసుకోవడంలో కొంతవరకు డిహైడ్రేషన్ మనం ప్రివెంట్ చేయొచ్చు. మరీ ఎక్కువగా ఉండి అంటే డిహైడ్రేషన్ ఎక్కువైపోయి బాగా ఇరిటబుల్ అయిపోయి
హార్ట్ బీట్ పెరిగి లేకపోతే పల్సెస్ వీక్ అయ్యి స్కిన్ ట్రగర్ పొలాంగ్ అయితే బెటర్ ఆల్వేస్ హాస్పిటల్కి వచ్చి డాక్టర్ కన్సల్టేషన్ అయిన తర్వాత సివియారిటీని బట్టి అవసరమైతే ఐవి ఫ్లూయిడ్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. అంటే వీటికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటుంది ఈ డిహైడ్రేషన్కి ఎస్పెషల్లీ? డిహైడ్రేషన్ మనకి జనరల్గా మైల్డ్ ఇట్లా సిమ్టమ్స్ తక్కువ ఉన్నప్పుడు మెయిన్లీ ఫ్లూయిడ్ కరెక్షన్, ఫ్లూయిడ్ ఇవ్వడమే. ఎంత బాగా ఫ్లూయిడ్ తీసుకుంటే అంత బాగా కరెక్ట్ చేసుకోవచ్చు. అది వాటర్, ఓఆర్ఎస్ జ్యూసెస్ లేదంటే కోకోనట్ వాటర్ ఇట్లా తీసుకోవాలి. ఒకవేళ బాగా సివియర్గా ఉందనుకోండి, సివియర్గా ఉన్నప్పుడు ఏంటంటే మనకి డిహైడ్రేషన్ ఇమీడియట్గా కరెక్ట్ చేసుకోవాలి. దానికి ఏంటంటే మన హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఫ్లూయిడ్స్ తీసుకొని ఫస్ట్ 4 to 6 అవర్స్లో కొంచెం ఎక్కువ వాల్యూమ్ తీసుకొని వన్స్ కరెక్ట్ అయిన తర్వాత కొంచెం ఓరల్ ఇంటెక్ పెంచుకొని మనం చూసుకోవాలి. సో ఈ డిహైడ్రేషన్ అనేది కామన్గా చూస్తాం పిల్లల్లో. అంటే ఎక్కువగా ఎవరికి వస్తూ ఉంటుంది ఈ డిహైడ్రేషన్ అనేది? జనరల్గా ఏంటంటే డిహైడ్రేషన్ కిడ్స్ పిల్లల్లోనే ఎక్కువ వస్తుంది, లేదా ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఎక్కువ వస్తుంది హీట్ స్ట్రోక్. ఎందుకంటే తెలియకుండా స్వెట్టింగ్ అవడం, తర్వాత వాటర్ సరిగా తీసుకోకపోవటం వీటిలో కామన్గా చూస్తాం. సో అంటే సమ్మర్ కాబట్టి మనం ఇంకొకటి కూడా ఎక్కువగా వింటూ ఉంటాం డాక్టర్ గారు, హీట్ స్ట్రోక్ అలాగే సన్బర్న్ కోసం ఎక్కువగా వింటాం. అసలు ఎందుకు జరుగుతుంది ఇది? అంటే లోపల ఏమన్నా ఏమైనా లోపాల వల్ల జరుగుతుందా, దేని వల్ల జరుగుతుంది అంటారు ఇది? అంటే బేసికల్గా ఏమవుతుందంటే అండి, మనకి సన్లైట్లో కొన్ని యూవీ రేస్ ఉంటాయి. సో యూవీ రేస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు స్కిన్లో చేంజెస్ వచ్చేస్తాయి. సో ఎస్పెషల్లీ మధ్యాహ్నం 11 నుంచి ఈవినింగ్ 4 లోపల సన్లైట్ అంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. రెండోది ఏంటంటే యూవీ రేస్కి ఎక్స్పోజ్ అవుతారు. యూవీ రేస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు స్కిన్లో చేంజెస్ వస్తాయి. అవి కొన్నిసార్లు పర్మనెంట్గా కూడా ఉండిపోతాయి. సో దాన్ని పిగ్మెంటేషన్ రావడం అట్లా జరుగుతుంది అనమాట. సో దాన్ని సన్ బర్న్ అంటాం. అంటే స్కిన్ అంతా చేంజ్ కనిపిస్తుంది మనకి. సో స్కిన్ కలర్ చేంజ్ కనిపిస్తుంది, అది కొన్నిసార్లు పర్మనెంట్గా ఉంటుంది. హీట్ ఎగ్జాషన్ అంటే ఏంటంటే ఎక్కువ ఎండ తీవ్రత ఎక్కువైనప్పుడు మనకు బాడీలో అంటే వీక్గా అనిపించడం, ఫెటిగబిలిటీ అనిపించడం, తర్వాత ఎక్కువ థర్స్టీ అంటే దప్పిక ఎక్కువ వేస్తూ ఉంటుంది, తర్వాత మనకి క్రాంప్స్ వస్తాయి, లెగ్ పెయిన్స్ లాగా వీక్గా అనిపించడం, తర్వాత యూరిన్ తక్కువ వెళ్ళడం, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి హీట్ ఎగ్జాషన్ అనేది ఒక రకంగా మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎట్లా అంటే కొంచెం సన్లైట్ని అవాయిడ్ చేసి కోల్డ్ ప్లేసెస్కి వెళ్ళి కూర్చోవడం, కోల్డ్ వాటర్ తాగడం, ఫుల్ లెంత్ స్లీవ్స్ వేసుకోవడం, ఫుల్ లెంత్ స్లీవ్స్ వేసుకొని హ్యాట్స్ వేర్ చేసి, లేదంటే ఈ సన్ ట్యాన్ హీట్ స్ట్రోక్ని సన్ ట్యాన్ ఎస్పెషల్లీ తప్పించుకోవడం మనం సన్ స్క్రీన్ లోషన్స్ వాడతాం. ఎస్పెషల్లీ SPF more than 30 ఉండేవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. తర్వాత ఇప్పుడు మనం ఇట్లా హీట్ ఎగ్జాషన్ ఉన్నప్పుడు మనం ఏదన్నా గేమ్స్లో ఉన్నా లేదంటే కిడ్స్ వెళ్ళి ఏదన్నా ఉన్నప్పుడు ఇమీడియట్గా వెళ్ళి మనం నీడలోకి వెళ్ళి కూర్చోవడం, వాటర్ ఎక్కువ తీసుకోవడం, కోల్డ్ డ్రింక్స్, కోల్డ్ వాటర్, అట్ ద సేమ్ టైం బయటికి వెళ్ళేటప్పుడు ఫుల్ స్లీవ్స్, హ్యాట్స్ ఇవన్నీ వేర్ చేసేసి వెళ్ళడం, ఇట్లాంటివి తీసుకోవడం, ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల కొంతవరకు హీట్ ఎగ్జాషన్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. హీట్ స్ట్రోక్ అనేది కొంచెం సీరియస్ సింటమ్. హీట్ స్ట్రోక్ అంటే బాగా ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హీట్ ఎగ్జాషన్ అయిన తర్వాత కూడా మనం రెస్ట్ తీసుకోకుండా, వాటర్ తీసుకోకుండా అది పర్సిస్ట్ అయితే దానివల్ల ఏమవుతుందంటే బాగా వీక్ అయిపోతారు, ఇరిటబుల్ అయిపోతారు, డ్రౌజీ అయిపోతారు, హై గ్రేడ్ ఫీవర్ వస్తుంది, దాంతోపాటు క్రాంప్స్ వస్తాయి, హార్ట్ రేట్ పెరుగుతుంది, బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నీ ఉన్నప్పుడు దాన్ని హీట్ స్ట్రోక్ అంటాం. హీట్ స్ట్రోక్ ఉన్నప్పుడు ఏంటంటే బాడీలో చేంజెస్ వచ్చేసినాయి ఆల్రెడీ. సో బెటర్ ఏంటంటే ఆల్వేస్ ఇమీడియట్గా హాస్పిటల్ కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్. అంటే ఫీవర్ని కంట్రోల్ చేసుకోవడం, ఆక్సిజన్ పెట్టుకోవడం, తర్వాత రెస్పిరేటరీ సపోర్ట్ తీసుకోవడం, బీపీ బాగుందా లేదా దానికి తగ్గట్టు ఫ్లూయిడ్స్ మెయింటైన్ చేసుకోవడం, ఫ్లూయిడ్స్ బాగా తీసుకోవడం, అంటే ఐవి ఫ్లూయిడ్స్ ఇస్తారు. సో ఇట్లాంటి హీట్ స్ట్రోక్ ఉన్నప్పుడు బెటర్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్, హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి. ఈ సన్బర్న్ అనేది డిపెండ్స్ ఆన్ స్కిన్ టైప్ కూడా ఉంటుందా? అంటే ఉంటుంది. జనరల్గా ఏంటంటే కొంచెం స్కిన్ కొంచెం సెన్సిటివ్గా ఉందనుకోండి, లైక్ ఫీమేల్స్లో కానీ లేదా కిడ్స్లో కానీ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో వాళ్ళు ఎక్స్పోజ్ అయినప్పుడు ఆబ్వియస్గా కొంచెం ట్యాన్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ అంటే మగవాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే ఈ హీట్ స్ట్రోక్ అనేది చాలా రేర్లీ వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం అని అనుకుంటున్నా నేను, నాకు ఎగ్జాక్ట్ తెలియదు. అంటే ఎలాంటి లోపాల వల్ల ఇది జరుగుతూ ఉంటుంది? లోపాల కన్నా కూడా మెయిన్ ఏంటంటే మనం
సమ్మర్లో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల ఎక్కువ వస్తుంది. అంటే ఎక్కువ వాటర్ తీసుకోకపోవడం, కంటిన్యూస్గా వర్క్ చేస్తూ బాడీలో ఉన్న సాల్ట్ వాటర్ కంటెంట్ అంతా బయటికి పోయి ఎగ్జాస్ట్ అయిపోయి టెంపరేచర్ రేజ్ అయిపోవడం, తర్వాత దానివల్ల కొంచెం బ్రీతింగ్ ఆల్టరేషన్ ఇట్లా అవుతుంది తప్ప జనరల్ ఏ డెఫిషియన్సీ వల్ల చాలా తక్కువ చూస్తుంది. ఓకే. అయితే సమ్మర్లో వాటర్ తీసుకోవడం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. ఒకరు 4 లీటర్స్, ఒక 3 లీటర్స్, 2 లీటర్స్, 7 లీటర్స్ కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. మీరేం చెప్తారు డాక్టర్ విలాస్? జనరల్ ఐడియల్లీ 4 to 6 లీటర్స్ కంపల్సరీ తీసుకోవాలండి. ఎందుకంటే మనకి అంటే సమ్మర్లో రూమ్ టెంపరేచర్ కూడా ఎక్కువే ఉంటుంది. మనం ఏదన్నా కొంచెం గేమ్స్ కానీ లేదా వాకింగ్ అని ఎట్లాంటివి చేసినప్పుడు ఇంకాస్త ఎక్కువ స్వెట్ ఉంటుంది. ఆ స్వెట్ సాల్ట్ లాస్ ఉన్నప్పుడు మనం దాన్ని రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేసినప్పుడు మనకేంటంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటేనే సరిపోతుంది. అదే వింటర్తో కంపేర్ చేస్తే సమ్మర్లో డెఫినెట్గా ఒక 2 to 3 లీటర్స్ వాటర్ కంటెంట్ అయితే ఎక్కువ తీసుకోవాలి. ఓకే. సో వాటర్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్.